నిన్న పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడవడంతో ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్స్ అందరూ కూడా ఎంతగానో ఏడుస్తున్న మొరపెట్టుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వయసు 88 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన ప్రపంచ శాంతి కోసం ఎంతగానో పోరాడిన వ్యక్తి అని చెప్పొచ్చు. అదేవిధంగా నిన్న ఈస్టర్ రోజు ఆయన ప్రాణాలు వదలటంతో ఆయన స్వర్గంలోనే ఏసఐ దగ్గరికే వెళ్తారు అంటూ కూడా చాలామంది అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితి కొన్ని రోజులుగా బాగోలేదు. ఆయన శ్వాసకోశ సమస్యతో పోరాడుతున్నారు. నిన్న చావుతో పోరాడి మరి ఆయన చనిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఆయన గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ జాన్ మాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్న చాలా బాధాకరమైన రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చనిపోవడం అనేది ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. అంటే ప్రపంచం కోసం, ప్రపంచ శాంతి కోసం ఆయన ఎంతగానో పోరాడిన వ్యక్తి. ఆయన పూర్తి పేరు, అలాగే ఆయన గురించి మరిన్ని వివరాలు కూడా చెప్పండి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఇప్పుడు ఈ లోకంలో లేరనే మాట ఏంటనే చాలా బాధగా ఉంది. ఆయన ప్రపంచానికి, మొత్తం యావత్ ప్రపంచానికి శాంతిని ప్రకటించిన ఆయన. మతానికి సంబంధం లేకుండా, మానవులకు సంబంధం, జాతులకు సంబంధం లేకుండా దేశానికి సంబంధం అనే కాన్సెప్ట్తో నడిచిండు అతను. పోప్ గారు ఇక్కడ యుద్ధాలు జరిగిన శాంతిని ప్రకటించేవాళ్ళు, శాంతియుతంగా ఆ యుద్ధాలను ఆపేవాళ్ళు. పోప్ లాంటి వాళ్ళు ఇక మాకు తిరిగి వస్తారా అన్న బాధ మాకుంది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం క్రైస్తవ సమాజానికి, యావత్ ప్రపంచంలోని క్రైస్తవ సమాజానికి తీరని లోటు. రాష్ట్రం, మన దేశం నుంచి మోడీ గారు ఎప్పుడు వెళ్ళినా పోప్ ఫ్రాన్సిస్ గారిని కలిసి వచ్చేవాళ్ళు, ఆయన ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాళ్ళు. మోడీ గారికి కూడా చాలాసార్లు పోప్ గారు ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పి, మీరు ఇలా ఉండండి, దేశానికి ఇలా ఉండండి అని దిశానిర్దేశం చేసేవాళ్ళు. ఫ్రాన్సిస్ గారికి పార్టీలతోని, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయనను ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఆయన చెప్పింది తీసుకొని వాళ్ళు నడుచుకునేవాళ్ళు. లోడాస్ లీ అని ఒక బుక్ రాశారు పేపర్లో. ఆ బుక్లో పర్యావరణాన్ని కాపాడమని చెప్పారు. ఆ బుక్లో శాంతిని ప్రకటించమని చెప్పారు. చంద్రుడు మన చెల్లి, భూమి మన తల్లి అనే ఒక కాన్సెప్ట్తోని ఆయన రాసిండు. అంటే ఆకాశాన్ని, భూమిని కూడా మనం ప్రేమించాలి, పర్యావరణాన్ని ప్రేమించాలి, జంతువుల్ని ప్రేమించాలి, వృక్షాలని కాపాడాలి. ఇవన్నీ మనకు రాబోయే జీవితాల్లో, రాబోయే చరిత్రలో మనకు పనికొస్తాయి. ఈ వృక్షాలు ఇవన్నీ కొట్టేయడం వల్ల చాలామంది పేదవాళ్ళే బాధపడతారు. ఆ పేదవాళ్ళకి తీరని లోటు. ఆ పేదవాళ్ళు వ్యవసాయం చేయలేకపోతారు, ఆ పేదవాళ్ళు జీవించలేకపోతారు, వాళ్ళు సంపాదించలేకపోతారు, వాళ్ళ వృత్తులపైన, వాళ్ళ జీవితాలపైన దెబ్బ పడతాయని ఆ బుక్లో రాయడం జరిగింది. అయితే ఫ్రాన్సిస్ గారు ఏం చేసినా కానీ శాంతియుతంగా చేసేవారు. అన్ని కుల, మత, వర్గాలను కలుపుకొని శాంతి కోసమే పనిచేశారు ఆయన. ఒక చిన్న దేశంలో ఉన్న ఒక రైల్వే ఎంప్లాయీ కుమారుడిగా ఉండి చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకొని, దేవుని ద్వారా వాళ్ళు బేసిక్లీ రోమన్ క్యాథలిక్స్ కాబట్టి చిన్నప్పటి నుంచి దేవునిలో ఉండి కొన్ని ప్రపంచంలో ఉన్న యావత్ సెనిటరీ బిషప్స్ల ద్వారా, పోప్ల ద్వారా ఎంచుకోబడ్డ పోప్ గారు. అలాంటి వ్యక్తి మాలో లేరంటే మాకు చాలా బాధగా ఉంది. మేము ఆయనకు ఆత్మ శాంతించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో అన్ని ఈరోజు యేసు ప్రభు చనిపోయిన దినం రోజున, అంటే గుడ్ ఫ్రైడే రోజు చనిపోయిన, ఈస్టర్ రోజు చనిపోయారంటే మంచి రోజు. అంటే మేము నమ్ముతున్నాం దేవుని దగ్గరికి వెళ్ళాడని. ఆయన ప్రపంచ శాంతి దూత. ఆయన మేము అనుకునేది అంటే ఒక దేవుని దూతను కోల్పోయినాం. దేవుని దారికి వెళ్ళిండు దేవుడు. ఇంకా అలాంటి మంచి కొత్త దూతను ఒక ఆయన పంపించాలి మా కోసం. ప్రపంచమంతా క్రైస్తవుల ఐక్యత కోసం పనిచేయాలా, ప్రపంచంలో ఉన్న అన్ని జనాల కోసం, అన్ని కుల, మత, వర్గాల కోసం పనిచేసే విధంగా ఇంకో పోపు రావాలని మేము ప్రార్థిస్తున్నాం. అంటే సార్, ఆయన చివరి రోజుల్లో కూడా ప్రపంచ శాంతి కోసమే పోరాడిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఆఖరికి ఆయన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కూడా ఎంతగా పోరాడారు, అది కూడా మొత్తం కూడా శాంతియుతంగానే అని చెప్పొచ్చు. చాలామందికి ఆరోగ్యపరంగా లేకపోతే ఆర్థికంగా ఎంతగానో సహాయపడిన వ్యక్తి మళ్ళీ తిరిగి రారనే చెప్పాలి. అంటే తిరిగి రారు అనే విషయం, ఆయన సజీవంగా లేకుండా జీవంగా అయితే మా దానిలో ఉన్నాడు. పోపు గారు చెప్పిన మాటలు, ఆయన నడిపిన సిద్ధాంతాలను మేము ముందుకు తీసుకెళ్తాం. ఆ వాటిలలో మేము పోపు గారిని చూసుకుంటాం. ఆయన ఏదైతే పరిచర్య ముందుకు తీసుకోవాలనుకున్నాడో, శాంతియుతంగా అందరితో కలిసి ఉండాలన్నాడో, అదే పరిచర్యను ముందుకు తీసుకెళ్ళి ఆయన చేపట్టబోయే పనులను మేము క్రైస్తవులం మా బాధ్యతగా తీసుకొని ప్రతి క్రైస్తవుడు ఆయన చెప్పిన రీతిలో నడవాలని నేను మనవి చేస్తున్నాను. అంటే సార్, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత
ప్రతి ఒక్కరికి కూడా ఉండే ప్రశ్న ఏంటంటే ఆయన చనిపోయారు, ఓకే, ఆయన తిరిగి రారు, మరి తర్వాత ఆయన స్థానంలోకి ఎవరు రాబోతున్నారు, అంటే ముందే ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పొచ్చు. దాని గురించి ఏమంటారు? మే 6 నుంచి 12 తారీఖు లోపల మళ్ళీ ఎలక్షన్ జరుపుతారు. ఎలక్షన్ జరిపేటప్పుడు ఈ గోప్యంగా ఉంచుతారు ఆ ఎలక్షన్ని. ఎలక్షన్లో రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ దేశం అతన ఆ దేశం అతన అట్లా ఉండదు. రిజల్ట్ వచ్చినప్పుడు ఒక పొగ వదులుతారు, గాలి. అది బ్లాక్ గాలి వస్తే ఎన్నుకోబడలేదు అని అర్థం, వైట్ గాలి వస్తే ఎన్నుకోబడ్డాడు. అది కూడా శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జనాలకు ఊరికి సంబంధం లేకుండా ఒక దగ్గర జరుగుతాయి. అది చట్టబద్ధంగా సీక్రెట్గా జరుగుతాయి ఎలక్షన్స్. అయితే తర్వాత పోపుగా ఎవరు వస్తారు అనేది ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది, సీక్రెట్గా ఎలక్షన్స్ జరుగుతాయి అనేది. కానీ ఆ ఓట్లు కూడా ఇక్కడ చూసుకుంటే కేవలం 4 ఉన్నాయని చెప్పొచ్చు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది ఒకసారి మీ మాట. ఇండియాలో 4 ఓట్లు ఉంటే ఒక ఓటు అక్కడే ఫ్రాన్సిస్లో ఉంది. ఇప్పుడు ఒక ఓటు అక్కడ ఉంది. ఇంకా మిగిలిన 3 ఓట్లు ఇండియాలో ఉన్నాయి. ఒక ఓటు హైదరాబాద్లోనే ఉంది. ఒక ఓటు హైదరాబాద్లో ఉన్న సెంటర్ బిషప్ గారు దళిత క్రిస్టియన్ బిషప్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇంకో బిషప్ వచ్చేసి గోవాలో ఉన్నారు. ఇంకో బిషప్ వచ్చి కేరళలో ఉన్నారు. అంటే ఇండియాలో కేవలం నలుగురే ఉన్నారు ఓటింగ్ చేసేవాళ్ళు. అందులో ఇప్పుడు 3 ఇండియాలో ఉన్నారు, ఒకరు అక్కడే ఉన్నారు. కాబట్టి 4 ఓట్లు అక్కడ చెల్లుతాయి. ఈ 4 ఓట్లు చాలా అంటే పకడ్బందీగా వాతావరణంలో ఎలక్షన్ జరుపుతాయి. మళ్ళీ చెప్తున్నాను, వాతావరణం జరుగుతాయి. అది కూడా సీక్రెట్ చెప్తుంది. వాయిస్ ఉండదు, గొడవ ఉండదు, మాట ఉండదు. సీక్రెట్గా ఓటింగ్ జరుగుతుంది. సీక్రెట్గా దాన్ని నోటితో కూడా చెప్పరు. ఒక పొగ వదులుతారు, బ్లాక్ పొగ వదిలితే అది ఓడిపోయినట్టు, అంటే ఎన్నుకోబడలేదు అని అర్థం. వైట్ పొగ వదిలితే మీరు ఎన్నుకోబడ్డారు అని అర్థం. ఆ రోజు నుంచే మే 6 నుంచి 12 లోపల ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. మే 13, 12, 13 నుంచి కొత్త పోపు ఉంటారు. అంటే సార్ మీరు ఎవరు కావాలి అనుకుంటున్నారు? ఎవరు పోపుగా వస్తే ఇంకా అంటే ఆయనని కోల్పోయిన పరిస్థితి ఉండకుండా సేమ్ ఆయన లాగానే ఈ ప్రపంచానికి ఏ విధంగా సహాయపడతారు అని ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా పోపు వీలే రావాలనేది చట్టబద్ధత ఉండదు ఇక్కడ. అంటే మేము అనుకున్నా, ఎవరు అనుకున్నా అక్కడ ఉండదు. అంటే ఇవి రాజకీయ పొలిటికల్ ఎలక్షన్స్ కావు. యాక్చువల్లీ పొలిటికల్ ఎలక్షన్స్ కావు, పొలిటికల్గా ఎన్నుకోబడరు. అట్లా అని చెప్పి అందరూ ఓటింగ్కు పాల్గొనరు. ఒక 12 మంది లైన్లో ఉన్నారనుకోండి, ఆ 12 మందిలో అందరూ ఓటింగ్లో పాల్గొంటారు. వాళ్ళకి ఎవరు ఓటింగ్ ఎక్కువ వస్తుందో వాళ్ళను ఆ పొగ ద్వారా ఎన్నుకోబడతారు. కానీ ఖచ్చితమైన ఈ మనిషి రావాలని ఉండదు. కానీ మా కోరిక ఏంటంటే పోపులాగా నడిపించే వ్యక్తి వస్తే మాకు సంతోషం. అంతకన్నా మంచి వ్యక్తి వచ్చినా సంతోషం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి వస్తే ఇంకా సంతోషంగా పడతామని మేము అనుకుంటున్నాం. అంటే సార్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా సరైనదే అని చెప్పొచ్చు. అయితే ఆయన గురించి ముఖ్యంగా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ప్రపంచ శాంతి దూతను కోల్పోయిన బాధలో ప్రపంచం ఉన్నది. కానీ ప్రపంచ శాంతి దూత చేపట్టిన కార్యక్రమాలను, ఆయన గోల్స్ని ప్రతి క్రైస్తవుడు బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్తే ప్రపంచమంతా శాంతియుతంగా ఉంటుంది. ప్రపంచంలో అల్లర్లు కానీ, యుద్ధాలు కానీ, ప్రపంచంలో ఎలాంటి అరాచకాలు జరగవు. కాబట్టి ఆయనను ప్రేమిస్తూ ఆయన ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశలో ప్రతి క్రైస్తవుడు పనిచేయవలసిందని మేము వినిపిస్తున్నాం. చూడొచ్చు, ప్రపంచ శాంతి దూతనైతే మేము కోల్పోయామని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రపంచ శాంతి కోసం పోరాడాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అని చెప్పొచ్చు. అతన్ని మళ్ళీ తిరిగి పొందలేనప్పటికీ కూడా ఈ ఎలక్షన్స్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రం ఆయన ఏ విధంగా ఈ ప్రపంచం ఉండాలి అనుకున్నారో ఆ విధంగా కృషి చేస్తే బాగుంటుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరా జ్ఞానేశ్వర్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.